తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలు. మరి ఉగాది అనగానే అందరికీ గుర్తొచ్చేది రాశి ఫలాలు. మా జాతకం ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. వివరించేందుకు మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు ఇవాళ వీడియోలో తెలుసుకుందాం. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మకర రాశి వారి జాతక ఫలితాలు ఈ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం, ధనిష్ట 2 పాదాలు మనకి ఈ మకర రాశి కిందకు వస్తాయమ్మా. ఈ మకర రాశి వారికి కొత్త వ్యాపారానికి, నూతన భాగస్వాములకి చాలా అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే వీరికి ఒక రకంగా ఏలినాటి శని కూడా వెళ్ళిపోయింది కొంత. అలాగే హోటల్ రంగం వారికి, ఎవరైనా మకర రాశి వారు హోటల్స్ నడుపుతున్నటువంటి డిపార్ట్మెంట్లో కనుక ఉన్నట్లయితే ఆ వారికి చాలా అనుకూలంగా ఉంది. పరిశ్రమల రంగం వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంతేకాకుండా పందాలు ఏవైనా పోటీల్లో కనుక ఉన్నట్లయితే విజయం సాధిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. విద్యార్థుల అశ్రద్ధ కారణంగా వీళ్ళకి కొంచెం అశ్రద్ధ ఏర్పడుతోంది. ఈ అశ్రద్ధ కారణంగా నష్టపోయేటువంటి అవకాశం వీళ్ళకి ఎక్కువగా మనం గమనించుకోవాలి. కాబట్టి ఆ నష్టం ఏ విధంగా పోతుంది అనేది మనకు ఈ చివరిలో మిగతా విషయాలు మాట్లాడుకున్న తర్వాత మనం ఆ నష్టం పోవడానికి మార్గం చెప్తాము. వీరికి గురువు యొక్క ఫలితాన్ని చూసుకుంటే విద్యల్లో ఆటంకం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే ఆస్తి కొనుగోలు ఆలోచనలో వాయిదాలు వేసుకోవటం మంచిది. అలాగే ఆత్మవిశ్వాసంతో చేసే ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. అంటే మంచిగా ధైర్యం చేసి చక్కగా ముందడుగు భగవంతుని మీద విశ్వాసం పెట్టి శ్రద్ధ పెట్టి కనుక వీరు పనిచేస్తే కొంత అవకాశం ఉన్నది. న్యాయమైనటువంటి విషయాల్లో పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి వ్యాపారం లాభిస్తుంది. చక్కగా కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయమ్మా. అలాగే చదువుల్లో కూడా కొంత రాణింపు తెచ్చుకోవడానికి అవకాశం కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్త పెడితే. అలాగే 3వ స్థానంలో వీళ్ళకి శని ఉంది. అది శని సంచారం 3వ స్థానంలో ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందండి? అంటే బదిలీలు, సీట్ల మార్పిడి విషయంలో వీళ్ళు విజయం సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే స్థలం కొనుగోలు చేస్తారు. తోబుట్టువులు, సన్నిహితులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మనం ఈ విధంగా మనం ఇక్కడ శని యొక్క చూస్తే ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం, ఎందుకంటే గతంలో శని ప్రభావం కొంత, అందులో చూస్తే కనుక వీళ్ళకి రాహు సంచారం కూడా దగ్గరగా ఉండేటువంటి స్థితులు కొంతమందికి ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం కొంచెం మెరుగయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇంట్లో కార్యక్రమాలలో బాధ్యతలు అధికమవుతాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొద్దిపాటి శ్రద్ధ చూపించాలమ్మా వీళ్ళు. ఎందుకంటే పని పెరిగింది కదా అని చెప్పేసి ఆహారం సరిగ్గా టయానికి తీసుకోవటం మూలకంగా గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాస్ సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎవరైనా కూడా ఏదైనా కొనేటప్పుడు, అమ్మేటప్పుడు రాహుకేతుల ఫలితం మూలకంగా ఆ విషయంలో వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా. అలాగే పిల్లలకి చదువు విషయంలో ఈ రాహువు బద్దకించి నాకు అన్నీ వచ్చినాయి కదా అని బద్దకిస్తారు. అప్పుడు స్కోర్ చేసేటువంటి దానిలో ఆ ఒక్క మార్కుతోనే ఎన్నో ర్యాంకులు మారిపోతూ ఉంటాయి. హాఫ్ మార్క్తో కూడా పోతుంటాయి. కాబట్టి ఆ ర్యాంకింగ్ విషయంలో వీళ్ళకి పిల్లలు చదువుకునేటువంటి వాళ్ళు ఏదైనా ఎంసెట్ కానీ నీట్ల విషయంలో కానీ ఈ ర్యాంకింగ్ విషయాలు చాలా దూరం పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఆ బద్ధకాన్ని వదులుకొని కాన్సన్ట్రేషన్ కనుక చేసినట్లయితే వీళ్ళు మంచి ఉపయుక్తమైనటువంటి జీవితాన్ని పొందుతారు. వీళ్ళకి దత్తాత్రేయ స్వామిని ఈ సంవత్సరం ఆరాధన చేసుకోవాలి. చక్కగా దత్తాత్రేయుడు అంటే మనకి శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయుడు యొక్క అవతారమే. అలాగే గణగాపురంలో ఉండేటువంటి నృసింహస్వామి వారు కూడా దత్తాత్రేయుడు అవతారమే. కాబట్టి దత్తాత్రేయ ఆరాధన, దత్త అష్టోత్తరము గురువారం మీకు దగ్గరలో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి ఆ లోపల ఉండేటువంటి స్వామివారు కానీ అమ్మవారు కానీ మీరు గురుస్వరూపంగా భావన చేసి 16 సార్లు కనుక మీరు ఆ దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాకుండా ఈ దత్తాత్రేయ అష్టోత్తరం లేకపోతే శ్రీ దత్తాయ నమః అనేటువంటిది
లేదండి మాకు రాఘవేంద్ర స్వామి అంటే చాలా ఇష్టము, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారు, మేము మధ్వ సంప్రదాయంలో ఉన్నాము కాబట్టి మాకు గురువుగా మేము తప్పకుండా ఆ స్వామివారి యొక్క మఠంలో మీరు కనుక 16 సార్లు ప్రదక్షిణ చేసిన ఆ స్వామివారి చిత్రం పెట్టుకుని మీ ఇంట్లో కూడా కుర్చీలో పెట్టుకుని, మాకు దూరంగా ఉంది దేవాలయం, లేదు మేము అక్కడ దాకా వెళ్ళలేము, కొన్ని అవస్థలు ఉన్నాయి మాకు వెళ్ళటానికి అనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా స్వామివారి దత్తాత్రేయుడు ఫోటో పెట్టుకుని కానీ రాఘవేంద్ర స్వామి ఫోటో పెట్టుకుని కానీ 16 సార్లు ప్రదక్షిణం చేసుకుంటే కూడా కొంత వీళ్ళకి మంచి మార్పు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర దత్తాత్రేయ దిగంబర, దిగంబర దిగంబర నృసింహ సరస్వతి దిగంబర, ఈ 3 లైన్లని గనక రోజు 16 సార్లు చదువుకుంటే వాళ్ళు చక్కని ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశము, ఇందాక చెప్పుకున్నట్లుగా కొంచెం బద్ధకము ఇవన్నీ ఉంటాయి అనుకున్నాం కదమ్మా, అవన్నీ తొలగిపోయి ఉత్తమమైనటువంటి ర్యాంక్స్ని వాళ్ళు చదువులో సంపాదించుకునే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి దత్త ఆరాధన ఈ యొక్క మకర రాశి వారికి ఈ సంవత్సరం చాలా ముఖ్యం. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. స్వస్తి.